ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఇటు మహబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో గత రాత్రి నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఇటు వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. అలాగే వేరే మార్గాలు గుండా రాకపోకలను కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం వాగుల ఉధృతి ఎక్కువగా ఉండడంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ముఖ్యంగా మేడారంకి పసరా మార్గంలో వాగుల ఉధృతితోటి ఆ మార్గంలో మేడారంకి వెళ్లే మార్గాన్ని నిలిపివేశారు. వీళ్ళంతా కూడా ఎవరైతే భక్తులు వెళ్ళాలనుకున్నారో వాళ్ళంతా కూడా తాడ్బాయి మీదుగా కూడా మేడారంకి వెళ్లాల్సి వస్తుంది. ఇక గత రాత్రి నుంచి కూడా ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా వెంకటాపూర్, వాజేడులో రాత్రి అంతా కూడా భారీ వర్షం పడింది. దీంతో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు కూడా నిండు కుండల్లో తలపిస్తున్నాయి. అలాగే జిల్లా అధికారులు పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఏదైతే వాగులు వంకల దగ్గర ఎలాంటి రాకపోకలు సాగించకుండా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఇవాళ రేపు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే పూర్తి నిండుగా ఉన్నటువంటి చెరువుల వైపు చేపల వేటకు వెళ్ళకూడదని చెప్పేసి అధికారులంతా కూడా మత్స్యశాఖ అధికారులు ఈ చేపలు పెట్టే వారికి ఆదేశించారు. అలాగే ఇటు చూస్తే భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నట్టు మేడిగడ్డకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఇటు 3,80,000 మేర క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరడంతో అంతే స్థాయిలో అంటే 85 గేట్లు ఎత్తేసి అంతే స్థాయిలో దిగువకు వరదను వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఇటు చూస్తే అన్ని మండలాల్లో కూడా గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ప్రమాదకర స్థితిలో కూడా వాగులు ప్రవహించడంతో ముఖ్యంగా ఇటు చూస్తే మహదేవ్పూర్, కాటారం, అలాగే మల్హార్, మహాముత్తారం, పలిమేల మండలాల్లో భారీ వర్షం కురవడం, అలాగే వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో ఆ ప్రాంతాల గుండా ముఖ్యంగా వెళ్ళే పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. అలాగే ఇక్కడి నుంచి మేడారం వెళ్ళే మార్గాల్లో దాదాపు 16 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మహబాద్ జిల్లాలో కూడా గూడూరు, బయ్యారం, మహబాద్ మండలం కేంద్రాల్లో ఇటు కూడా భారీ వర్షాలు కురవడంతో రాకపోకలు నిలిచిపోయి ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ములుగు జిల్లాలోనే ఈ రాకపోకలు ఎక్కువగా నిలిచిపోతున్నాయి. వాగుల వెంట ఉన్న గ్రామాల్లో గోవిందరావుపేట మండలంలోని పసరా, మేడారం మార్గంలో నిలిచిపోయాయి. అలాగే ఈ ప్రమాదకర స్థాయిలో వాగులు ప్రవహించడంతో మేడారం వెళ్లే భక్తులు మాత్రం తాడ్వాయి మీదుగా కూడా వెళ్లే పరిస్థితి నెలకొంది. అలాగే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరా గ్రామంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మేడారం జంపన్న వాగు వద్ద 2 బ్రిడ్జిలు కలుపుతూ ఉన్నటువంటి వరద నీరు ప్రవహిస్తుంది. అలాగే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామం వద్ద ఉధృతంగా జంపన్న వాగు ప్రవహించడంతో ఆ మార్గం కూడా తాత్కాలికంగా అక్కడ బోట్ల రవాణా ఉంటుంది, దాన్ని అధికారులు నిషేధించారు. అలాగే ఈ యాసంగి తోగు వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో పసరా, మేడారం మధ్య రాకపోకలు నిలిచిపోయి ఇప్పుడు ఎవరైతే మేడారం వెళ్లాల్సిన భక్తులు మాత్రం ఖచ్చితంగా తాడ్వాయి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఇటు నర్సంపేట, నల్లబెల్లి అంటే వరంగల్ జిల్లా నర్సంపేట, నల్లబెల్లి ఆ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలకు నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో రాకపోకలు కూడా నిలిపివేస్తున్నారు. ఎక్కడికక్కడ అధికారులు ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి వాగుల వద్ద పోలీస్ పహారా ఇచ్చారు. ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఇవాళ రేపు కూడా ఇదే పరిస్థితి ఉండడంతో
అధికారులంతా కూడా పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉండాలని ఆదేశిస్తున్నారు. అలాగే ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ అంటే ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ఆటోలు కానీ ఆ మార్గాల గుండా వెళ్ళి ప్రమాదాలు కాకుండా కూడా పూర్తి స్థాయిలో అక్కడ పోలీసులు పహారా ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ రేపు ఈ 2 రోజులు ఇటు ములుగు, మహబూబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా అప్రమత్తంగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు వరద వాగుల ఉధృతి ప్రవహిస్తూ అందుకు అనుగుణంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.